27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. కేజ్రీవాల్ పాలనపై ప్రజలు విసుగు చెందారని తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. అందుకే ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని చెప్పారు. అవినీతి, అక్రమాలు కూడా ఆప్ ఓటమికి మరో కారణమంటున్న ధర్మపురి అరవింద్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అందరి సమిష్టి కృషితో ఈ విజయం సాధించారంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ విజయంలో తెలంగాణ బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. ఈ బీజేపీ ఎన్నికల స్ట్రాటజీ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నారు. మరోవైపు 2 నియోజకవర్గాలలో ఇన్ఛార్జిగా కూడా ఆయన పనిచేస్తారు. ఈ 2 నియోజకవర్గాలు కూడా విజయం సాధించారు. దీనిపై వారి మాటలను విందాం. ఈ ఎన్నికల్లో వ్యూహాలు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లారు, ఈ 2 ప్రధానంగా ఆయనకు అప్పచెప్పిన 2 నియోజకవర్గాల్లో ఎటువంటి స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశారనేది వారి మాటలు తెలుసుకుంది. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ బిగ్ టీవీ తరఫున. మీరు స్ట్రాటజీ కమిటీలో మెంబర్గా ఉన్నారు, 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు, అక్కడ విజయం సాధించారు. ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. ఇక్కడ ఢిల్లీ ఎలక్షన్లో చాలా రోజుల నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది. నాకు ఇచ్చిన జంగ్పుర మరియు ఆర్కేపురంలో కూడా మంచి విజయాలు. ఒకటేమో ఇక్కడ ఉప ముఖ్యమంత్రిని ఓడించడం మనీష్ సిసోడియా అని, ఇంకో చోట పెద్ద మెజార్టీతో గెలవటం. ఈ 2 కూడా సంతోషాన్ని ఇస్తున్నాయి. మోదీ గారి నాయకత్వంలో మోదీ గారి పట్ల విశ్వాసం ప్రకటించారు ఇవాళ ఢిల్లీ ప్రజలు. అంటే 12 సంవత్సరాల ఆమ్ ఆద్మీ పార్టీ పాలనకు చరమగీతం పాడుతూ కూడా ఢిల్లీ ప్రజలందరూ బీజేపీకి పట్టం కట్టారు. అంటే ఎటువంటి స్ట్రాటజీ, ఎటువంటి వ్యూహాలతో మీరు ముందుకు వెళ్ళారండి? ఎలక్షన్ వ్యూహాలు భారతీయ జనతా పార్టీకి కొత్త కాదు. గెలుపు, రాష్ట్రాలలో గెలుపు కూడా కొత్త ఏం కాదు. అయితే ఢిల్లీలో దురదృష్టవశాత్తు 27 సంవత్సరాల నుంచి మేము పవర్లో లేకపోవటం ఒక మైనస్గా ఉండే. కింద గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కూడా కొద్దిగా డిమోటివేటెడ్గా ఉండే. కానీ ఈసారి పార్టీ నుంచి అందరం కూడా మంచి మా కార్యకర్తలందరూ కూడా మోటివేట్ చేసుకొని ప్రజల దగ్గరికి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కానీ లేదా నరేంద్ర మోదీ గారి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా యాక్టివ్గా ప్రజల దగ్గర తీసుకెళ్లడంలో మేము సఫలీకృతమైనట్టు అనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా ఒక మంచి ఆశీర్వాదం ఇస్తూ మోదీ గారికి ఇవాళ పెద్ద మెజార్టీతో తీర్పునివ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అనేక సంక్షేమ పథకాలు మేము ఇచ్చాము అని వారు చెప్తున్నారు. కానీ వారి ఓటమికి ప్రధాన కారణం ఏమైండొచ్చు అంటారు? సంక్షేమ పథకాలు ఏదైతే ఫ్రీబీస్ ఉన్నాయో బేసిక్ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా చేసి దానిపైన ఇది ఇస్తే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీరు రోడ్లు ఇవ్వకుండా, మంచినీళ్ళు ఇవ్వకుండా, విపరీతమైన పొల్యూషన్, ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు, యమునా నది మొత్తం ఎన్నిసార్లు ఆయన వాగ్దానం చేసిన యమునా నది ప్రక్షాళన చేస్తానని అందులో ఫెయిల్ అవ్వటము, ఇటువంటి పెద్ద పెద్ద ప్రామిసెస్ అన్నీ కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం, ఇవన్నీ కూడా ఫెయిల్ అయిన అడ్మినిస్ట్రేషను కేజ్రీవాల్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ప్రజలు విసుకెత్తి ఫ్రీబీస్ అన్నవి ఈ బేసిక్ అడ్మినిస్ట్రేషన్తో పాటు అడిషనల్గా ఉంటే ప్రజలకి కొద్దిగా ఇది ఉంటుంది. కానీ కేవలం దాని మీదే గెలుస్తాం అనుకుంటే ఆంధ్రాలో కూడా చూసింది ఏమైందో, ఇవాళ ఇక్కడ కూడా మీరు చూసింది ఏమైందో. బేసిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్లమ్ ఏరియాలకు సంబంధించి కూడా, జుగ్గి జోపిడికి సంబంధించి కూడా అక్కడ మాకు సైలెంట్ ఓటింగ్ మాకు పడుతుంది, మహిళల ఓటింగ్ కూడా మాకు ఎక్కువగా ఉంటుంది, మేమే విజయం సాధిస్తాము, 4వసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్, మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనేది అరవింద్ కేజ్రీవాల్ గురించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్పారు. జుగ్గి జోపిడి ఇప్పుడు నేను ఇన్ఛార్జ్గా ఉన్న ఆర్కేపురంలో ప్రతి ఒక్క జుగ్గి జోపిడిలో మెజారిటీ బీజేపీకి వచ్చింది. జంగ్పురాలో కూడా పెద్ద ఎత్తున మైనారిటీ ఓటర్స్ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. కాబట్టి ఇది ఒక ఓవరాల్ నరేంద్ర మోదీ గారి పైన నమ్మకాన్ని ఇవాళ అన్ని వర్గాలు, ఢిల్లీలో ఉన్న అన్ని వర్గాలు కూడా ఆయన పైన నమ్మకం ఉంచడం ఇది గమనార్హం. ఇక్కడ ఎవరు కూడా మీకు సీఎం ఫేస్ లేకుండా బీజేపీ నుంచి ఇట్స్ ప్యూర్లీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఇవాళ ప్రజలు నమ్మకంతో, ఆయన నాయకత్వంలో ఇక్కడ సమస్యలు, పెద్ద సమస్యలు అవుతున్నాయో తీరుతాయన్న నమ్మకంతో ఓటించినట్టు మేమందరం అనుకుంటాం. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్పై అవినీతి, ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్కి సంబంధించి జైల్లో ఉండొచ్చిన అందరూ కూడా ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, ఇది ఎంతవరకు ప్రభావం చూపిందంటారు? లిక్కర్ స్కామ్లో వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి రావడం అని తెలిసిన విషయాలే. కాబట్టి డెఫినెట్గా కరప్షన్ ఆల్సో ఆమ్ ఆద్మీ పార్టీకి మైనస్గా ఈ ఎన్నికలలో అయినట్టు మనకు కనబడతా ఉంది. అండ్ రిలీజ్ అయిన తర్వాత కూడా తన పదవికి రాజీనామా చేసి సతీష్ని కూర్చోబెట్టి మళ్ళీ ఢిల్లీ ప్రజలు నాకు పట్టం కడతారు, ఎటువంటి మరక లేకుండా మళ్ళీ నేను సీఎం అవుతానని చెప్పారు. మళ్ళీ సీఎం అవుతాము, మళ్ళీ లిక్కర్ స్కాములు చేద్దామని అనుకుంటే ప్రజలు ఎవరు ఇవాళ అమాయకులు లేరండి.
ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. బేసిక్గా మీకు 11 సంవత్సరాలు పైన మీకు సమయం ఇచ్చిండ్రు. మీరు అన్ని వాగ్దానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఫెయిల్ అయినారు. ఇవాళ ప్రజలు కూడా నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీకి ఇలా మోదీ గారు అయితేనే ఇక్కడ సమస్యలు తీరుతాయన్న ఒక నమ్మకంతో గెలిపేయడం జరిగింది. దేశ రాజధానిలో కూడా ఇప్పుడు దేశం యొక్క గౌరవము, మన భారతీయుల యొక్క గౌరవం ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు ఏ రకంగా పెంచినరు. మీరు ఏ ఎన్ఆర్ఐలను అడిగినా గల్ఫ్ నుంచి పడితే మీరు ఆస్ట్రేలియా, అమెరికా దాకా ఎవరిని అడిగినా చెప్పడం జరుగుతుంది. అటువంటిది దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీ లేకపోవడము ఒక ముళ్ళులాగా ఉండే మాకు. ఇవాళ 2/3 మెజారిటీ కంటే పెద్ద మెజారిటీతో ఇవాళ గెలిచి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. 2015 నుంచి 3 స్థానాల నుంచి 48 స్థానాలకు ఎగబడడానికి ఎంతో కృషి చేశారు మీలాంటి నేతలు కానీ ప్రధాని నరేంద్ర మోడీ. ఇక ఇప్పుడు ప్రధానంగా ఒకటి విమర్శ అయితే ప్రధానంగా బీజేపీపై చేస్తూ ప్రజలకు వెళ్ళారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత. అంటే నేను ఇక్కడ ఢిల్లీలో అభివృద్ధి చేద్దామని నేను చూస్తున్నాను, కానీ కేంద్రం సహకరించడం లేదు అనేది ఆయన ఒకటి ప్రజలకు తీసుకువెళ్లారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి అవుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి, ఇతర పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరు లేని ఈయనకేంది బాధ? ప్రభుత్వంతో ఏ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నా ఆ పార్టీలని ప్రజలు ఎన్నుకున్న పార్టీ కాబట్టి ఒక సమన్వయంతో పనిచేసుకొని అడ్మినిస్ట్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు బెంగాల్లో ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ వాళ్ళు కూడా అటువంటి రాష్ట్రాలు కొన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత కొన్ని నేర్చుకొని ఇది పొరపాటు చేస్తున్నామని మధ్యలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వాళ్ళకు మళ్ళీ గెలిపిస్తున్నారు కదా ప్రజలు. ఇక్కడ కూడా ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ అంత మేజర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయకపోవడం, హౌసింగ్ కూడా ఒక మెయిన్ కారణం ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి. అంత మంచి ఆవాస్ యోజన దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటే ఢిల్లీలో పేదలకి ఇల్లు లేకుండా చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, మెజార్టీ బీజేపీకి వచ్చింది, ఇమీడియట్గా వీకే సక్సేనా లెఫ్టినెంట్ గవర్నర్ ఒక ఆదేశాలు కూడా ఇచ్చారు. సచివాలయానికి సీజ్ చేయాలి, డాక్యుమెంట్స్ బయటకు వెళ్లకుండా కీలక డాక్యుమెంట్స్ అనేది సీల్ కూడా చేసినట్టు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అడ్మినిస్ట్రేషన్లో ప్రాసెస్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ ఎన్నికలు, పాలిటిక్స్, పార్టీ పనులు చేయడానికి ఉన్నాం. మనం అడ్మినిస్ట్రేషన్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే. రైట్. మొత్తం చూసుకుంటే ఇక ఎలాగైతే 27 సంవత్సరాల తర్వాత బీజేపీ విజయం సాధించింది, ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని ఓడించిన పర్వేష్ సాహిబ్ సింగా ఇంకెవరైనా కాంపిటీషన్ ఉందంటారా? కాంపిటీషన్ ఉంటే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను హ్యాపీగానే ఉంటాను. కానీ నిర్ణయం పార్లమెంటరీ బోర్డు తీసుకుంటుంది. ఎప్పట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సాయంత్రం విజయోత్సవ ర్యాలీ ఉంది, తీసుకుంటారు. 2-3 రోజుల్లో తీసుకుంటారు. ఇక సమిష్టి కృషి ఎంతవరకు పనిచేసింది? మీరు కానీ, చంద్రబాబు గారు కానీ, తెలుగు నియోజకవర్గాలు అందరూ పనిచేస్తారు, అన్ని చోట్ల విజయం సాధించారు. నాది తెలుగు నియోజకవర్గాలు కాదండి, నాది ఇవ్వడము తెలుగు అని ఇవ్వలేదు. 2 అసెంబ్లీసు మా అందరికీ ఎవరైతే ఈ టీంలో ఉన్నారో అందరికీ 2 అసెంబ్లీస్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు గారు కూడా షాద్రాలో ఆయన ప్రచారం నిర్వహించారు, అక్కడ సంజీవ్ గోయల్ కూడా విజయం సాధించారు. తెలుగు ఓటర్లు ఎక్కువ ఉన్నారు. తెలుగు ఓటర్లు కొన్ని చోట్లలో ఇక్కడ ఒక 15 to 18 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కొద్దిగా అంటే వివిధ నెంబర్స్లో ఉన్నది వాస్తవమే. ఇన్ఫ్లుయెన్స్ చేసే కొన్ని పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేసే నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో అవినీతి అక్రమాలే ఆయన ఓటమికి ప్రధాన కారణం. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి, ఆయన పాలన చూసి ఆయన మీద నమ్మకంతోనే ఢిల్లీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది చెప్పకపోయినప్పటికీ బీజేపీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారంటూ కూడా ధర్మపురి అరవింద్ చెప్తున్నారు.